కుంభరాశి ఫలితాలు. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఇక్కడ ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజ్యపూజ్యం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు చేసే పనులన్నిటికీ గుర్తింపు లభిస్తుంది. ఆ పనులు చక్కగా అవుతాయి, మీకు కావాల్సిన గుర్తింపు లభిస్తుంది. ఇక కుటుంబ విషయం వచ్చేసరికి కుటుంబంలోని పెద్దల ఆశీర్వచనం, ఇటు మద్దతు 2 మీకు ఉంటాయి. జూన్ నుంచి కాస్త ఖర్చులు కంట్రోల్లోకి వస్తాయి. ఇది ఇలా ఉండగా మీరేంటంటే ఈ రాశి వాళ్ళు అనేక ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటారు, అనేక భయాందోళనలు. వాటిని కనుక నియంత్రించుకోకపోతే మనశ్శాంతిని కోల్పోతారు. అందుకని ఈ విషయంలో మీకు ధ్యానం, యోగా ఇలాంటివి మీకు పనిచేస్తాయి. వాటి సహాయంతో మీరు ఆలోచనలు నియంత్రించుకునే ప్రయత్నం మాత్రం చాలా గట్టిగా చేయాలి. ఇక కుటుంబ ఖర్చులు ఉంటాయి, సోదరవర్గంతో అనుబంధం బాగుంటుంది. ఆస్తుల విషయాలు వచ్చేసరికి ఆ సంబంధంగా లావాదేవీలు ఆలస్యం అయ్యి మిమ్మల్ని విసిగించే అవకాశం ఉన్నమాట వాస్తవం. ఇక సంతానం చక్కటి ప్రగతి సాధిస్తారు, మీకు గర్వకారణం అవుతారు. విద్యార్థులకి చదువు చాలా బాగుంది, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, లోన్స్ శాంక్షన్ అవుతాయి. ఇక భాగస్వామి విషయం వస్తే వారితోటి విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. వారి దృక్పథం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేస్తే ఎటువంటి సమస్య లేకుండా గడిచిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడాను. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ అవసరం అండి. పై చదువులు చదివే విద్యార్థులకి అన్ని రకాలుగాను బాగుంది. జూన్ నుంచి లేదా సంవత్సరంలో ద్వితీయార్థం నుంచి మీకు పదోన్నతికి అవకాశం ఉంది. తప్పితే వీళ్ళేంటంటే ఈ రాశి వాళ్ళు ఏనాటి శని ప్రభావం ఉంది కాబట్టి శివారాధన చేసుకోవడం చాలా అవసరం. మీ తాహతను బట్టి అభిషేకాలు చేసుకోగలిగే వాళ్ళు ప్రతి సోమవారం అభిషేకం చేసుకోండి. లేని వాళ్ళు శివ పంచాక్షరి, ఓం నమ శివాయ రోజంతా కూడా మన్నం చేసుకోండి. ఇది కాకుండా దుర్గాదేవి ఆరాధన కూడా చాలా మంచిది. దుర్గా ద్వాత్రిసనామ స్తోత్రం ఉంటుంది, అది రోజుకు 3 సార్లు స్నానం చేసిన తర్వాత చదువుకుంటే